శ్రీరమణ మిథునం. అప్పటికే పొద్దు వాటారింది. పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్లు ఓ మూల పొందిగ్గా పేర్చి తడవకుండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగి లేచి ఆయాసపడుతుంది బుచ్చిలక్ష్మి. ఆమెను వెతుక్కుంటూ దగ్గరగా వచ్చి వెనక చేతులు కట్టుకుని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి, ఏం చేస్తావే ఇన్ని కట్టెలు అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ. ఆవిడ చురుక్కున ఒక చూపు చూసి, రేపు నువ్వు హరి అంటే చితిపేర్చడానికి కావద్దు అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ. ఆయన ఏమాత్రం చెలించకపోగా ఫెళఫెళ నవ్వి, హాసిని దుంపదేగా, నీకెంత ముందు చూపే ముసలిఘటమా అని అటుగా వెళ్తున్న నన్ను పిలిచి, చూశావురా మీ అత్తయ్య పాతివ్రత్యం, సతీ సహగమనానికి సిద్ధమవుతుంది వెర్రిమొహంది, లేకపోతే ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలిట్రా అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ. ఆ మాటకి నాకు నవ్వొచ్చింది. ఆవిడ పటపటా లేని పళ్ళు కొరకబోయి పెదాలతో నాలిక ఖర్చుకుంది. కోపంగా మెటికలు విరిచి అవి కటకటమనకపోతే ఉక్రోషం ఆపుకోలేక, అబ్బో సరసాలకేం తక్కువ లేదు, బోడి చమత్కారాలకు మాత్రం లోటు లేదు, ఒక నగనా ఒక నట్రనా, కాపురానికి వచ్చి 60 ఏళ్ళయింది, ఒక ముచ్చటా అచ్చటా, ఒకరు వచ్చారనా ఒకరు పోయారనా, ఒక తీర్థమా ఒక శార్ధమా. ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది. మామయ్య నవ్వు కట్టేసి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. అసలు నా తలరాత ఇలా అఘోరించింది కానీ ఆ ద్రాక్షారం సంబంధమే కుదిరితే వంకుల డ్రాణం 6 జతల గాజులు చంద్రహారం పెడతామన్నారు, కానీ కట్నం వద్దన్నారు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి, ఇప్పుడేమనుకోని ఏం లాభం. అత్తయ్య ద్రాక్షారం అని మొదలు పెట్టగానే మామయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం మించి కాశీ తువాలు తీసి ఒక్కసారి దులిపి కుడి భుజం మీద వేసుకొని తొణుకు బెణుకు లేకుండా తాపీగా ఇంటివైపు కదిలాడు. పొడుగాడి తన నీడను నేల మీద తొడుగులా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పదాస్ గారు. నేను అనుకోకుండా ఇరుకున పడ్డాను. ఎట్లా బయటపడాలో తోచక అక్కడే నిలబడ్డాను. ఏముందిరా ఇక్కడ బొమ్మలాట, మొగుడు పెళ్ళాలన్నాక అనేకం అనుకుంటాం, దానికి నువ్వు పళ్ళన్నీ ఇకిలించాలా, చిన్న పెద్ద ఉండక్కర్లా, చూశావుగా సంబడం, ఇహబో అని నన్ను అత్తయ్య గసిరింది. ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను. ఊరి నడిబొడ్డున విశాలమైన స్థలం, చుట్టూ ఒత్తుగా పెరిగిన చెట్లు, అందులో గన్నేరులు, గోరింటలు, మునిగోరింటలు, రేగి కంప, గచ్చ పొదలు, మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహరా కాస్తున్న సిపాయిల్లా తాడి చెట్లు, వాటి ఆకులకు తేనెపట్లు, మొగల్లో కాకిగూళ్ళు ఉండేవి. కంచెకి ఎర్ర గురివిందలు, కాశీరత్నాలు, శంకు పూల తీగలు, పూల బఠానీలు చిత్తవత్తుగా అల్లుకొని పచ్చటి గోడకు రంగవల్లులు దిద్దినట్టుండేది. ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న ఒంటి దూలం పెంకుటిల్లు, కొండపల్లి బొమ్మరిల్లులా కొలను మధ్య తామర మొగ్గులా ఉండేది. ఆ ఇంట్లో మనుషులు ఇద్దరే అయినా వీధి బడిలా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆ ఇంటి వాళ్ళు స్వయానా అత్తయ్య మామయ్య కాదు కానీ నాకు వేలు విడిచిన వరసలు. అప్పదాసు గారి ఇల్లంటే అందరికీ హడల్, పులి గుహతో సమానం. ఎవరైనా ఇంటికి వెళ్తే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు. ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. చాలా నిక్కచ్చైన మనిషి. నన్ను మాత్రం అంత తేలిగ్గా తన కొంపకి రాణిస్తాడా? పచ్చటి పెరడుకి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని తూడని మా పోషణలో పెట్టాడు. పాల చెంబుతో దర్జాగా 2 పూట్లా వెళ్ళేవాడిని. రోజులో ఇంకో 4 సార్లు అక్కడి చోద్యం చూడ్డానికి వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాడిని. అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బలాదూరు. అప్పదాసుకి 80 ఏనాడో దాటింది. పై 2 కొడుకులు 60 ఏడులోకి వచ్చారు. నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు. కంటి చూపు కరగలేదు, పంటి పదును తరగలేదు అని ఊరి అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు. హాయిగా 5 కొడుకులు, అందరూ సంపాదించుకుంటూ ఊళ్ళు వెళ్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు తామర తంపరగా ఉన్నారు. పోనీ వీళ్ళను పట్టించుకుని వాళ్ళ అంటే అదీ కాదు. ఈ వయసులో ముసలి ఘటాలు 2 ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కోడి దగ్గర 2 నెలలున్నా ఏడాది తిరిగిపోతుంది. ఏంటో చాదస్తం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది. చాదస్తం అని నువ్వు అనుకుంటున్నావు. ఎవడి రుచి బతుకులు వాడి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా ఇంకోళ్ళ మీద వాలిపోకూడదు. అయినా అంతా ఈశ్వరేచ్ఛ. గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసుబావ అంటాడు అనేవాడు మా నాన్న. నేను పుట్టి బుద్ధెరిగి 15 ఏళ్ళు. నీరు కావి అంగోసరం, పైన ఎర్రటి కాశీ తువ్వాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మావయ్య ఎట్లా ఉంటాడో నేనెరుగా. అత్తయ్య కాశ పోసి చీర కట్టుకుని ముక్కుకు ఎర్రరాయి బేసరి, కాళ్ళకి వెండి కడియాలు, అందెలతో
వయసు మళ్ళిన గౌరీదేవిలా ఉండేది. మావయ్య మాత్రం ముసలి జంకకి చీరగట్టినట్టున్నావే అమ్మి అని రోజుకొకసారైనా తిట్ల తలంటి పోయించుకునేవాడు. వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషాగా ఉంటాయి. కృష్ణ, కేశవ, గోవింద, మాధవ, నారాయణ వరుసగా. ఆ పేర్లేంటి మావయ్య అని మేలమాడితే నవ్వి మొదటివాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా. ఏడా తిరగకుండా ఇంకోడు. మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా ఉందని అనుమానం వచ్చింది. ఇక ఏటేటా పేర్ల కోసం ఎక్కడ వెతుకుతానులే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా. నా బిడ్డలేవి వెర్రిపుచ్చలు కాదు, రత్నమాణిక్యాలు మురితంగా నిష్ఠూరమాడేది అత్తయ్య. వాళ్ళ భావి గిలకిలా రావాలతో అగ్రహారం మేలుకునేది. అప్పదాసు గారు కేశవనామాలు, స్త్రీ సూక్తం, పురుష సూక్తం, నమక చమకాలు వల్లిస్తూ బొక్కెనతో నీళ్లు తోడి తల మీద దిమ్మరించుకుంటూ 2 గంటల సేపు స్నానం చేసేవారు. అంతసేపు బుచ్చిలక్ష్మి సీతమ్మ పెనిమిటి శ్రీరామచంద్రుడు ఆకాశ ఛాయడమ్మ ఆజాను బాహుడమ్మ చూడగా అబ్బాయి అరవింద నేత్రుడమ్మ అని పాడుకుంటూ చెట్ల పాదుల్లో తిరుగుతూ సన్నటి కాలవల్లోంచి నీళ్లను నడిపిస్తూ కాసిన పూసిన మొక్కల్ని పరామర్శిస్తూ పెరడంతా తిరిగేది. అక్కడక్కడ ఆగి ఓ మందారాన్నో మంకెన్నను తుంచి తలలో తురుముకునేది. విచ్చిన పత్తికాయలు కంటపడితే భమిడి పత్తి ఒలిచి కొంగున ముడేసేది. రాత్రి రాలిన కొబ్బరి బొండాలని మట్టల్ని ఓ పక్కన జమ చేసేది. పెరడంటే అదే పెరడు. కాలు పెడితే కన్నుల పండగగా ఉంటుంది. ఆ వయసులో ఆ ఓపిక్కి దండం పెట్టాల్సిందే అని మా నాన్న మెచ్చుకునేవాడు. బావి కట్టుకు అందిపుచ్చుకున్నట్టు ఎప్పుడు ఉరక తగిలే బోద, 5-6 అరటి చెట్లు, అమ్మ కొంగు పట్టుకు నిలబడ్డ పిల్లల్లా వాటి పిలకలు, వాటి నీడన అల్లం మోసులు, కంద పిలకలు, ఇంకోవైపు మెరక మీద వంగలు, మిరపలు, కంచెవారగా కాకర, బీర, దొండ కంచెనపడి కోసుకున్నన్ని కాయలు కాసేవి. రోజు నీళ్లు అడగని బాదం చెట్టు, మూలగా ఉండేవి. దబ్బ నిమ్మ పక్కపక్కనే ఉన్నా అంటీ ముట్టనట్టు తోడికోడలలా ఉంటే కూరాకు మడులు గుట్ట మీద వాలిన గువ్వపిట్టల్లా ఉండేవి. గుబురుగా ఘమఘమలాడుతూ విస్తరించిన కరివేప ఒంటింటి గుమ్మం పక్కనే సదా అందుబాటులో ఉండేది. నేల మీద చుట్టలుగా అల్లుకున్న గుమ్మడి పాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేషపాన్పును గుర్తు చేసేది. ఇల్లెక్కిన అనప్పాదు అనూపంగా అల్లుకొని కప్పును కప్పేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ. దొడ్డిగుమ్మం ఎదురుగా తులసి కోట, కోటలో కొలువైన తులసమ్మ, కోట చుట్టూ పరిచారికల్లాగా మందారాలు, మంకెన్నలు, కనకాంబరాలు, కాగడా మల్లెలు నిలబడి ఉండేవి. కోట మీద ఉసిరి చెట్టు నీడలానేవి. ఎడంగా అటు ఇటు కోట స్తంభాల్లాగా 2 కొబ్బరి చెట్లు, వాటి మానుల చుట్టూ దవనం, మరువం, చేవంతి చేరి స్తంభాలకి పచ్చలు, కెంపలు పొదిగిన పొన్నులు తొడిగినట్టుండేది. కొబ్బరి ఆకులు అంతెత్తులో కలగలిసి కోటకి పచ్చని ప్రవేశ ద్వారంలా కనిపించేది. పారిజాతం రాలితే తులసమ్మ కొప్పు నిండేది. మామయ్య మధ్య మధ్య మంత్రాలాపి బావిగట్టు మించి అమ్మీ, నువ్వు ఇష్టం వచ్చినట్టు పూలు కాయలు కోసి చావకు, అసలే నీకు ఆబా, నన్ను రాణి అని అరిచేవాడు. ఒక్క చదరంలో అవిరి చెట్లు, వాటికి అల్లుకొని తమలపాకు తీగలు, బచ్చలి కాడలు, పెండలం ఆకులు ఉండేవి. ఒసే, నువ్వు వాటి జోలికి పోకు, ఆకులన్నీ ఒకలాగే ఉంటాయి. ఆనక తమలపాకు పప్పులోను బచ్చలాకు తాంబూలానికి చుట్టబెడతావు. నాకు అసలే రాత్రి పీడకలు కూడా వచ్చింది అంటూ మళ్ళీ గిలక మీద తాడు వదిలేవాడు. అత్తయ్య ఆ మాటలు అట్టే పట్టించుకోకుండా ఇదిగో కాలువ పొడుగున గోగులు, బెండలు చూశావా, దివిటిల్లా ఉన్నాయి. దోస పూతంతా పిండే, ఓ దిష్టి పెడితే పెట్టాల్సిందే, తప్పదు. ఆవిడ అరుపు విని పని ఆపి, నువ్వు ముప్పొద్దులా వనవిహారం చేస్తున్నావుగా, ఇంకా దిష్టి పెడితే దేనికి దండగా అని మళ్ళీ స్తోత్రాలు అందుకున్నాడు. మరి దిష్టి పెడతకాక ఏమవుతాను? రాక్షసుడి చేతుల్లో పడి లంకలో సీతమ్మలా అయిపోయా గాని చిన్నప్పుడు చిదిమి దీపం పెట్టినట్టు ఉండేదాన్ని. అత్తయ్య విసురును వినిపించుకోకుండా స్వరస్థాయి పెంచి
ఆ గచ్చ పొదల్లోకి కానీ వెళ్ళావేమిటే, ఊరికే చప్పుడవుతుంది అని దీర్ఘం తీసి స్నానం పూర్తి చేసి ఒంటి మీదే బట్టలు పిండుకొని నా శిరస్సు శాలిగ్రామం, ఇవాళకి సహస్ర ఘటాభిషేకం పూర్తయింది అనుకుంటూ బావిగట్టు మీద కూలబడ్డాడు మావయ్య. పోనీ ఆ శివాష్టకం కూడా ఒకసారి అనుకోరాదు, చివరి పాదలు కూడా తడుస్తాయి అని ఆవిడ సాగదీస్తే ఇవాళకి స్వస్తి, ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. దేనికిటా ఆలస్యం, నువ్వేమన్నా నౌకరీ వెలిగిస్తున్నావనా అంటూ చేతిలో జామకాయను ఎగరేసుకుంటూ వచ్చింది అత్తయ్య. ఇదంతా నౌకరీ కాదటే, మిడిమేలపు దొరల కంటే ఏ పూట కష్టానికి ఆ పూట పువ్వుల్లో పెట్టి ప్రతిఫలం ముట్ట చెప్పి ఈ కొలువులో పనిచేయడం ఎంత సుఖం. ఇది నువ్వు రోజు చదివే దండకమే గాని ఇదిగో జామకాయ దూరగా ఉంది, కాస్త నమిలిపెట్టు అని భర్త చేతికి అందించింది. అదే మరి, పళ్ళుడినంత మాత్రాన చాపల్యం పోతుందా, తలలు బోడులైనా తలపులు బోడులా అన్నారందుకే అంటూ జామకాయ నోటికి పట్టించి కొరికిన ముక్క నములుతూ, చూశావుగా, కష్టం ఉంచుకోవు, కాసినవి పూసినవి ఖజానాలో ఉంచుకోవు, పన్నులు దోచుకోవు. మళ్ళీ ఇంకో ముక్క కొరిపి, దండింపులు బదులీలు ఉండవు, దండాలు పొగడ్తలు కోరవు, ఇంతకంటే గొప్ప ధరలు ఎక్కడ దొరుకుతారు. ఏది గుజ్జు, ఆ మాట ఈ మాట చెప్పి మొత్తం మింగి కూర్చున్నావు పరగడుపున. అత్తయ్య నోటికి అభయహస్తం చూపి కంగారు పడద్దని సూచించి చివరి విడతగా ముక్క నమిలి అత్తయ్య నోటికి అందించాడు. ఆవిడ కుదుటపడి జామగుజ్జు చప్పరిస్తుంటే ఆయన విశ్రాంతిగా బావి ఒడ్డుకు జారిపడి సత్సంగత్వే నిస్సంగత్వం, మంచి తోడు మంచి నీడ అనుకున్నాడు. 4 క్షణాలు సేదతిరి మెల్లగా లేచి చెట్లలోకి నడిచాడు. ఆవిడ అనుసరించింది. అన్నిటికీ తడుపు తగిలిందో లేదో చూస్తూ ఆకుల్ని పూతల్ని గమనిస్తూ నానిన మొక్కల్ని సరిచేస్తూ అంతా కలయి తిరిగాడు. పెద్ద చెట్లని పిల్లల పేర్లతో ముద్దు ముద్దుగా పిలుచుకునేవాడు. నిమ్మ చెట్టుకు పిందె పడితే మనకిష్టప్ప ఆకున పిందె తొడిగాడే, పెద్దరికం వచ్చేసింది అని మురిసిపోయేవాడు. కొబ్బరి గేలలు దిగితే మాధవుడు మనల్ని కనిపెట్టే ఉన్నాడే, మన బరువు బాధ్యతలు వాడు భుజాన వేసుకున్నాడు చూడు. మామిడి పూత పూస్తే గోవిందుడు ఈ పెద్ద ఘటాల్ని మర్చిపోలేదే, మనల్ని ఓ కాపు కాస్తానంటున్నాడే అనుకుంటూ పొద్దున తలుచుకుని ఆనందపడేవాడు. ఆ పూటకి కావలసిన కూరల గురించి తీవ్రంగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాడు మావయ్య. 4 అరటికాయలు ఆవపెట్టి వండే షరతు మీద మంజూరు చేశాడు. 10 తోటకూర కాడలు పప్పులో వేసుకో, ఇదిగో 10 కొత్తిమీర రెమ్మలు. దేనికో తెలుసా? వంకాయ పచ్చడికి. నిన్న కోసిన 3 వంకాయలు ఉన్నాయి కదా, పచ్చడికి తాజా కంటే వాడిన వంకాయ శ్రేష్టం. ఈ కొత్తిమీర అందులో వినియోగించు. కరివేపాకు అప్పటికప్పుడు దూసివేయి. చెట్టు మించి చారులో పడాలి, అది గుర్తుంచుకో. మామయ్య గంభీరంగా చెప్తుంటే అత్తయ్య వెనక నుంచి వెటకారంగా చేతులు తిప్పుతూ బుర్ర ఊపుతూ సరే అంటుంది. ఇదిగో ఉంది కదా అని కొత్తిమీర ఊరికే దూడమేతలా వేసేయకు. వంకాయ బజ్జీ పచ్చడిలో తత్వాలు పాడేటప్పుడు తంబూరా శృతిలా కొత్తిమీర ఉండాలి కానీ హద్దు మీరి అసలు విషయాన్ని మింగేయకూడదు. వెటకారం వద్దు, కావలిస్తే నా ముక్కకి వేద ప్రమాణం ఉంది. ఇద్దరూ నిమ్మ చెట్టు నీడకొచ్చారు. నిమ్మ పండు కోయబోతే అందలేదు. మావయ్య భుజం మీద కాశీ తువ్వాల్ని నడుముకి బిగించి బుచ్చి అందుకో అంటూ అమాంతం ఉప్పు గోనెలా మూపును ఎత్తుకున్నాడు. అత్తయ్య పండు కోయగానే గోనెని వదిలేసి నిటారుగా నిలబడ్డాడు మావయ్య. దబేలు అన్న చప్పుడు, గల్లున అందెల మోత, చచ్చాన్రో దేవుడా అన్న కేక ఒక్క మాటగా వినిపించాయి. నేల జారిన కాశీతుణ్ణి దులిపి భుజాన వేసుకుంటూ, చచ్చిన బర్రె దూడంత బరువున్నావే బుచ్చి, రాజకుమారులాగా 7 మలలు ఎత్తు ఉంటామనుకుని శక్తికి మించిన పని పెట్టుకున్నా అన్నాడు. ఆవిడ సతికిలపడి ఆపసోపాలు పడుతూనే, పోగా పైగుడ్డ బరువు అని, వయసుడికి పోయాక అంతే మరే, పైగా ఆడలేక మద్దెల మీద పడ్డట్టు మూలుగుతూ లేవబోతుంటే మామయ్య సాయపడబోతే విదిల్చి, కావాలనే పడేశావు, ఇష్టప్పే సాక్ష్యం, ఇంతకంతా అనుభవిస్తావు. మెల్లిగా లేచి బురద కొట్టుకున్న చీరను చూసుకుని తిట్టుకుంటూ బావి వైపు కదిలింది. అంతలో ఉన్నట్టుండి బావి గిలక చప్పుడయ్యేసరికి మామయ్య బావి వైపు చూశాడు. నేనే అత్తయ్యకి సాయం చేద్దామని నీళ్లు నమిలాను. మామయ్య అగ్గిరాముడైపోయాడు. ఒరే అరిష్టపు వెధవా, తోక చుక్కలా నా కొంప చుట్టూ తిరుగుతావేరా, నువ్వెప్పుడు దాబరించావురా అన్నాడు బాధావేశంగా. వంకాయ బజ్జీ పచ్చడి దగ్గర అన్నాను వినయంగా. అవును రే, అప్పదాసు దోడిలో గొప్ప
గోప్యంగా ఉంచి ఉల్లిమడి వేసి పెంచుతున్నాడని ఊరంతా గుసగుసలాడుతున్నారట. నీ ప్రయోజకత్వేనా ఇదంతా? నా నేల నా ఇష్టం. ఒరేయ్, ఉల్లిమడి కాదు, గంజాయి గంజాయి తోట పెంచుతా. నన్నేం వెలేస్తారా, తల తీసి మొలేస్తారా? అరుగుల మీద కూర్చొని అపభ్రంశం కూతలు కూయడం కాదు, రమ్మను. నా బిక్కమొహం చూసి అత్తయ్య అడ్డుకొని, అబ్బే, ఎంత గారం చేసినా అసలు ఉల్లిపాయ మన నేలను ఊరదురా, చూశాంగా అంది. ఓసి పిచ్చిపీనుగా, నువ్వు నోరు మూయవే పావురు కప్పలాగా అని డస్సిపోయి వాడిన తోటకూర కాడలా తలవాల్చాడు మావయ్య. బుచ్చిలక్ష్మి వంట పొయ్యి వెలిగించింది. బయట ఎండ చురికెక్కింది. అప్పదాసు గారి దినచర్య ప్రకారం ఆదిదేవనం స్తుభ్యం ప్రసీద మమ భాస్కర పఠిస్తూ ఎండ పొడలో నులక మంచం వాల్చి దానిమీద వంగ దోస ఒరుగులు, మామిడి టెంకలు, బూడిద రాసిన గుమ్మడి గింజలు, వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, తెలగపిండి, వేపపూత, చిట్టింత పొట్టు, రేగి వడియాలు విడివిడిగా చాటల్లో, చదరంలో, జల్లెలలో ఎండబెట్టి చిన్న కర్రపుల్ల పట్టుకుని అక్కడే కాపలా కూర్చున్నాడు. మంచం పక్కనే చాప మీద కొంకుళ్ళు ఎండపోశాడు ఆయన. కళ్ళలో చిన్నపిల్లలు బాణాసంచా ఎండబెట్టుకున్నంత ఉత్సాహం కనిపిస్తుంది. ఎండను బట్టి మంచం దిశ మారుస్తూ అప్పుడప్పుడు సరుకుని కలయి తిప్పుతూ రుచులు ఊహించుకుంటూ తన్మయుడవుతున్నాడు. సర్వలోక పితామహం వడియం విరిచి నోట్లో వేసుకుని నవ్వులుతూ, ఆహా తేజసాం పుంజాం వాయురాకాశ బుచ్చి మేవచ బుచ్చి పిలుపు విని వచ్చే అంటూ ఆదరా బదరాగా వంటింట్లోంచి వచ్చింది. విశ్వేశం. చూడటానికి గవ్వలు, నోట్లో వేసుకుంటే గుళ్ళలు. ఏమిటి? వడియాలు. బుచ్చి, నువ్వు 1,00,000 చెప్పు. నీ చీర మీద పెట్టిన వడియాలకి రుచికోరు రుచి ఉంది. ఎందుకుండదు? అది మన కేశవుడు పెట్టిన చీరండి. ఆవిడ మొహం చాడంత చేసుకుని ఓ క్షణం పరధ్యాసగా నిలబడి ఉలికిపాటుతో తేరుకొని లోపలికి కదిలింది, కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. తం సూర్యం ప్రణమామ్యహం. అమ్మీ, అసలు ముక్క విన్నావు కాదు. పొలికేకకు చెంగున బయటకొచ్చి, మళ్ళీ ఏమొచ్చింది? అవతల పులుసు పొయ్యి మీద ఉంది అంది చిరాగ్గా. అందులో మామిడి టెంకలు వేశావా? లేదు, మర్చిపోయా. అందుకే మరి అపశకునంగా ఇందాక నుంచి నా ఎడమ కన్ను టికు టికు అదురుతుంది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఏదో గొప్ప విపత్తు రాబోతుందని. ఇదిగో తీసుకెళ్ళు, 2 వేయి. చింతపండు తగ్గించుకో, ఈ పులుపు కలుపుకో. టెంకెలు అందుకని వెళ్ళబోతుంటే, ఆగు, ఆత్రం లేదు, మరగని, బాగా మరగని. తప్పలం దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. పుచ్చి జ్ఞాపకం పెట్టుకో, తిరగమూతలో ఇంగువ ముట్టించకు. ఉదారంగా వేయి. హీనపక్షం రుద్రాక్ష పరిమాణంలో ఉండాలి. మామయ్య మాటకి ఎదురొచ్చి, ఆగు, దప్పలం తెరులుతుంటే క్షీరసాగర మదనంగా కోలాహలంగా ఉండవలే. పోపు పెడితే తొలకరిలా ఉరిమి రాల్చిప్పలో ఉప్పెన రావలే, నా శార్దం రావలే అని రయ్యన వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ చివరి ముక్క నాది కాదే అనుకున్నాడు మామయ్య. అది భోజనాల వేళ. మామయ్య ఒంటింటి అటక మీద కూర్చొని వీరంగం వేస్తున్నాడు. అటక్కి దూరంగా గోడకి నిచ్చెన వేసింది. ఆ పక్కనే కూర్చొని అత్తయ్య అరిటాకులోకి కొబ్బరి తిరుగుతుంది. మామయ్య ఊగిపోతూ, జాడీలోంచి ఊరగాయ దీయమని చెప్పని చెప్పి నమ్మకంగా నిచ్చెన లాగేస్తావా? ఉసే పింజారిదానా, వెయ్యి, నిచ్చెన వెయ్యి. నే వెయ్యనుగాక వెయ్యను, ఉద్రేకం లేని స్వరంతో అంది అత్తయ్య. అపర చాణక్యుడిలా పిలక ముడివిప్పి జాడించి ఇవ్వాల నా చేతులు నీ చావు మూడింది, శ్రీహత్యాపాతకం చుట్టుకొని. రౌరవాది నరకాలు రాని, ఇది తథ్యం. ఈ బోడి ప్రజ్ఞలకేం గాని నా చేతిలో పని అయ్యేదాకా నువ్వు దిగడం కల్లా తేల్చి చెప్పింది. అటక నుంచి వేలాడుతున్న ఉట్టి తాడు పట్టుకుని కిందకి జారాలని ప్రయత్నిస్తుంటే, జారిపడ్డావంటే ఎముకల పోగుగా మారతావు, ఆనక నీ ఇష్టం. ఆ ప్రయత్నం మానుకొని మళ్ళీ గొంతు కూర్చున్నాడు. వచ్చే జన్మలో కుక్కవై పుడతావు, శపించాడు మావయ్య. ఇది మాత్రం అంతకంటే గొప్ప బతుకు కనుకనా? వస్త్ర సన్యాసం చేసి శివతాండవం చేస్తా, చచ్చూరుకుంటావు. చెయ్యి 90 ఏళ్ల నాటి వెన్నుపూస, అది కాస్త శివుడు విల్లు మల్లె పుటుక్కమంటుంది. దూకాలంటే దూకగలను, నాకు లెక్కలో పని కాదు. నీదేమి సింహరాశి కాదు, మేషం. అత్తయ్య మాటకి మాట వడ్డిస్తూనే కొబ్బరి తురవడం పూర్తి చేసి పోపు వేగించడానికి ఇనుప మూకుడు కుంపటి మీద పెట్టింది. మావయ్య అటకమించి అత్తయ్యను తురిమిన కొబ్బరిని మింగేసేలా చూస్తున్నాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నుదుట కుంకుమ బొట్టు 3వ కన్నులా మెరుస్తుంది. అలికిడైతే ఎవరక్కడా అన్నాడు.
నేనే అంటూ భయంగా ఎదరకొచ్చాను. నువ్వెప్పుడు సమయానికి వస్తావురా, ఆ నిచ్చెన ఇటు వాల్సిన ఆయన అన్నాడు మామయ్య లాలనగా. నే కదలబోతుంటే నిచ్చెన వేశావో మర్యాద దక్కదు అంది అత్తయ్య చిటపట పోపు వేగిస్తూ. దాని కూతలకేం గాని నిచ్చెన ఇటు లాగరా. నేను తాలింపు కోరికి రాని దగ్గు తెచ్చుకు నటిస్తుంటే గ్రహించి, మామయ్య పెద్దముండామని చెప్పేది నీ కాదట్రా అని గీంకరిస్తే, ఇక లాభం లేదని నేను కదలబోతే, పెద్దదాన్ని చెప్తున్నా, మా ఇంటి విషయాల్లో నువ్వు తలదొరచకు అని వేగే మిరపకాయంత ఘాటుగా హెచ్చరించింది. నేను బిక్క చచ్చి నిలబడిపోయాను. మామయ్య అసహాయంగా మచ్చు మీదనే ఉండిపోయాడు. నువ్వు పప్పు వేసిచావు, దూరగా వేగని, పచ్చడికి నాకు అన్యాయం చేయగే అరటిచాడు. అత్తయ్య ఏమీ పట్టించుకునే స్థితిలో లేదు. చిటపటలు సద్దుమణిగాక పోపుని సరాసరి రోట్లోకి బదలాయించింది. మామయ్య అప్రయత్నంగా ఒక్కసారి ముక్కు కళ్ళు ఎగరేశాడు. అత్తయ్య ఆకులో కొబ్బరిని తీసి రోటి చుట్టూ అంచు కట్టింది. చేతి గాజులు పైకి లాగి రుబ్బడం మొదలుపెట్టింది. మామయ్యలో ఉద్రేకం మళ్లీ కెరటంలా లేచింది. నమ్మక ద్రోహం అసలు మీ వంశంలోనే ఉంది. అటకమించి వస్తున్న మాటలకి రుబ్బురోలే జవాబులు చెప్తుంది. రుబ్బడంలో రకరకాల స్థాయి భేదాలు, గతులు, శృతులు కల్పిస్తూ వ్యంగానికి వ్యంగం, తిట్టుకు తిట్టు, పుల్లవిరుపుకి పుల్లవిరుపు ధ్వనింపచేస్తూ కాసేపు కచేరిలా సాగింది. ఈలోగా పోపు నలిగింది. నీ తండ్రి దక్షుడు, నమ్మక ద్రోహి. మామయ్య మాటకు ఓ చూపు చూసి ఊరుకుంది. పొత్రం చెప్పడం ఆగింది. చుట్టూ పెట్టిన కొబ్బరిని నలిగిన పోపులోకి నెట్టింది. గాజులు గలగలమన్నాయి. నమ్మక ద్రోహం కాకపోతే సాలంకృత కన్యాదానం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి తీరా లగ్గం వేళకి ముక్కు కాడతో సరిపెడతాడా? మామయ్య మాటకి ఒక్కసారి అటక మీదకు చూసి, అబ్బో అక్కడికి మీదే హరిశ్చంద్రం అంటూ గాజులు పైకి చూసి బిరబిరా రుబ్బేస్తూ, 500 రొక్కం కట్నం గుంజి 5 కాసులు బంగారం పెడతామని ఆఖరికి 3 కాసుల్లో నాంతాడు నల్లపూసలు రాయించుకొస్తే దానికి 4 గురిగింజలు ఎత్తు తక్కువ సిడిబ్యం అంటూ పొత్రం తీసి పచ్చడి చేత్తో కలిపింది. అంతా పైనుంచి గమనిస్తున్న మావయ్య, ఆ పచ్చడి నీ ఇష్టానికి రుబ్బి తగలేయకే, బాగా మెదగని, ఇంకో 4 తిప్పులు తిప్పి తగలడు, ఉప్పు గల్లు నలిగిందో లేదో చూడు. ఆవిడ ఏమీ పట్టించుకోకుండా పొత్రాన్ని రోటి అంచును శుభ్రంగా చేత్తో తుడిచి పచ్చడిని రోట్లోనే పొదివి ఆ కొబ్బరి తురిమిన ఆకునే పైన కప్పింది. అక్కడి నుంచి లేచి మిగతా వంట గిన్నెలన్నీ ఓ చోట చేర్చింది. అసలు దాక్షారం సంబంధమే అయితే నా కర్మ ఈ వంటలక్క బతుకమని రాశాడు దేవుడు అని సనుక్కుంటూ వంటింట్లో పీట వాల్చింది. దాక్షారం అనగానే మామయ్య మూలిక చూసిన పాములా పడగదించాడు. పెరట్లోకి వెళ్ళి అరటి చెట్టున కొసాకు కోసి తెచ్చి పీట ముందు పరిచింది. నీళ్లు నింపిన రాగి చెంబు పంచపాత్ర విస్తరి పక్కన పెడుతూ, అబ్బి ఇప్పుడు వేరా నిచ్చెన, కాస్త జాగ్రత్తగా దింపు అంది అత్తయ్య. అవసర నైవేద్యం తప్ప అసలు నైవేద్యం ఆ దేవుడికి పెట్టి ఎరగను. ఏ పావన పోతానో ఏమో అనుకుంటూ వంటల మీద మూతలు తీసి నీళ్లు చల్లి అక్కడి నుంచే దూరంగా ఉన్న పూజా మందిరానికి చెయ్యి చూపించింది, పిల్లల పేర్లు తలుచుకుంటూ. మామయ్య మెల్లిగా అటక దిగి పీట మీద తిష్ట వేశాడు. మాటా మంతి లేదు, మంత్రముగ్ధుడిలా ఉన్నాడు. కొబ్బరి పచ్చడి ఇంత తీసి రోట్లోంచి సరాసరి ఆకులో వేసింది అత్తయ్య. వంటకాల గుబాలింపులు, వేడి వేడి అన్నం లేత అరిటాకులో వడ్డించగా వచ్చే కమ్మటి వాసనలు మిళితమై అన్నపు ఆవిరితో పైకి లేవగానే మామయ్య జిహ్వ ఆదిశేషుడిలా పడగలు విప్పింది. మొదటి విడత వడ్డించిన యావత్తు పచ్చడిని 3 వేళ్లతో తీసి నాలిక్కి రాసుకుని లొట్టలేసి బుచ్చి, అద్భుతం, వైకుంఠ ద్వారంలో నిలబడ్డట్టుంది, నీ చేతిలో అమృతరేఖ ఉందే అని ఆస్వాదిస్తూ, ఆహా అవిగో శంకు చక్రాలు, మధ్యన తిరునామం ఎదురుగా కనిపిస్తున్నాయంటే నమ్ము అన్నాడు తన్మయుడైపోతూ. అత్తయ్య నవ్వి వెండి కొమ్ము చెంబుతో నెయ్యి వడ్డిస్తూ, అవి గోడమేకులకు బోర్లించి తగిలించిన చేట జల్లెడ, మధ్యన నిలువుగా చెల్లకవ్వం, అవి నీకు శంకు చక్రాల్లా తిరునామంలా కనిపిస్తున్నాయి, చూపు బాగా మందగించింది. ఆవిడ మాటకి మామయ్య హాయిగా నవ్వి, అమ్మి తిట్లకు ఓరుస్తావు కానీ పొగర్తకు ఓర్చలేవు కదా అన్నాడు. సిగ్గిలిన అత్తయ్య సొట్టబుగ్గల మొహం దానిమ్మ పండ్లా తోచింది. ఆవిడ విసనకర్రతో విసురుతూ కొసరి కొసరి వడ్డిస్తుంటే అగ్నిదేవుడిలా ఒళ్ళంతా నోళ్లు చేసుకుని తృప్తిగా భోంచేశాడు. వచ్చి
ఈవేళ వంట రక్తి కట్టిందే, దీర్ఘ సుమంగళీ భవ అంటూ పీట నుంచి లేచి చేయి కడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. నిచ్చెనకు చేరబడి ప్రశ్నార్థకంగా నిలబడిన నా వాలకం గమనించి, కొబ్బరి చూస్తే మీ మామయ్య నిగ్రహించుకోలేడురా, పిసరంత కూడా కూరల్లో పచ్చట్లో పండిపడు, అందుకే అటకెక్కించా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అత్తయ్య మాట పూర్తి కాకుండానే లోపలికి వచ్చాడు. వస్తూనే నన్ను చూసి, నువ్వెందుకురా దీవెనల పకీర్లా కొంప కొంప తిరగడం, మీ నాన్నకి నేను చెప్పానని చెప్పి ఓ జంజెప్పో వేయించుకో, తద్దినాలకు రెండో భోక్తకైనా పనికొస్తావు, మన అగ్రహారాల్లో ఆబ్దికాలకు కరువు లేదు, కొక్కిరాయి వెదవ. తినేసే ఎంగిలాకును తీసి పారేస్తుంది అత్తయ్య. కూడా నేను బయటకు నడిచాను. తులసి కోట ముందు కూర్చొని వీధి వాకిల్ని ఓ కంట కనిపెడుతూ కొబ్బరాకుల్ని చీల్చి ఒబ్బిడిగా చీపులు కడుతున్నారు వాళ్ళిద్దరు. మామయ్య చేస్తున్న పనిని పచ్చి కొబ్బరాకులతో 2 బూరాలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మ ముళ్ళు గుచ్చి తయారు చేశాడు. మామయ్య చేస్తున్న పని ఆపి పచ్చి కొబ్బరాకులతో 2 బూరలు చుట్టి దానికి పీకలు పెట్టి నిమ్మ ముళ్ళు గుచ్చి తయారు చేశాడు. 2 ఊది చూసి, బుచ్చి నీకోటి నాకోటి అన్నాడు. ఇద్దరూ పీపీ పీపీ అని ఉత్సాహంగా బూరాలు గుర్తుంటే పెరట్లో చెట్ల మీద పిట్టలు కలవరపడ్డాయి, ఎవరి కొత్త పక్షులని. ఊదిన ఆయాసాన్ని అణుచుకుంటూ, బుచ్చి మన పెళ్లి మేళం గుర్తొస్తుందే. ఎందుకు రాదు, పెళ్లి మేళం ఖర్చు యావత్తూ మగపెళ్లి వారిదే అన్నారు. తంజావూరు నుంచి సన్నాయి దిగుతుందన్నారు. రాయడోలు నౌకత్ ఖానాలు, తాషా మార్పాలు, తప్పెట్లు, భోగం మేళం, భూమి ఆకాశం దద్దరిల్లుతుందన్నారు. ఆఖరికి ఏ మేళము లేకపాయే. సడీ సప్పుడు లేకుండా పెళ్ళేమిటని మా ఊరి గంగిరెద్దు సామ్మయ్యని బతలాడితే తూతూ అనిపించాడు. చివరికి వాడికి ఒక్క వరహ ఇప్పించేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. ఇదిగో భోజనూరు వేసుకుని అట్టే వాక్కు, మీ వాళ్ళు తక్కువ, 5 రోజుల పెళ్ళని చివరికి 7 పూటల భోజనంతో సరిపెట్లా. పీపీ పీపీ బూ పీపీ బూ పీ. పెళ్లివారు దిగిన పూట పొద్దుపోతే ఏకభుక్తం, మరో పూట శనివారం ఉపోషాలంటిది. అన్నీ తక్కువ తిన్నారా. జోడు గుండిగల పిండి పులిహోర, 2 గోకర్ల అల్లపచ్చడి విడిదికి పంపితే గుండిగలు గోకర్ణాలు తోమే పనుంటే ఒట్టు. 2 కావిళ్ళ మజ్జిగ మాయం చేస్తారు. అరెకరం అరటిగెలలు ఒంటెద్దు బండిలో తోలితే కిష్కిందాపుర అగ్రహారికుల్లాగా తొక్కలన్నా మిగిల్చారు. నీ బొంద, వంటలన్నీ ఔషధప్రాయంగా చచ్చాయి. దర్భపులతో నెయ్యి వడ్డించారు. భూజం మంతిలో మీ మొహాలకు అదే ఎక్కువ అన్నాడు మా బాబయ్య. అసలు శాఖల్లో ఘన పంచరత్నాలు చెప్పేసి ఉన్నాయి. గుత్తి వంకాయ కూర, కంద, బచ్చలి, మంచి గుమ్మడి, శనగపప్పు అనగానే అత్తయ్య అందుకొని పనసపొట్టు, ఆవపెట్టు, అరటికాయ, అంటుపులుసు తెలుసు. ఈ 5 ఘన పంచరత్నాలు. ఈ 60 ఏళ్లలో గడియకోసారి విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. నీ పుణ్యాన పెట్టుకోవడానికి దుద్దులు లేవు కానీ చిల్లులు మాత్రం మిగిలాయి. ఇదిగో ప్రస్తావన మార్చకు, నేను ఘోషిస్తుంది పాకశాస్త్రం గురించి. అన్ని వేదాల్లో పాకవేదం కూడా ఆపేరుషేయం. ఆపేరుషేయం అంటే నీకు తెలియదు, నిరక్షర కుక్షివి అంటే కూడా తెలియదు. సరే పోని, పరంపరంగా సంక్రమించే విద్య. పాకవేదంలో కూడా ఉదాత్త అనుదాత్తాలు పాటించవలే. అనగానే బూ బూ పీ 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 బూ ఇవేగా ఉత్తుత్త అత్తాలంటే. పారై వేదవ బూర అవతల పారై, వయోధర్మం లేకుండా ఏమిటా పిల్ల చేష్టలు అంటూ అత్తయ్య చేతిలో బూరలాగి అవతల పారేశాడు. అత్తయ్య కొబ్బరి మట్ట నుంచి లేచి మామయ్య చేతిలో బూర లాక్కుపోయింది. ఇద్దరి మధ్య పెనుగులాట ప్రారంభమైంది. మరి కాసేపటికి పిలక అత్తయ్య చేతిలోనూ కొప్పు మామయ్య గుప్పెట్లోనూ ఉన్నాయి. ఆ పట్టులో ఉండగా పీపీ అన్న బూరా మూతకి ఇద్దరు గుప్పెట్లు వదిలి వెనక్కి చూశారు. ఎవరా అన్నట్టు. నేనే, బూరా దారిలో దొరికితే అని కొనిగాను. మామయ్య మట్టి కొట్టుకుపోయిన కాశీ తుబాలు తీసి విదిలించి, ఊదరా బాగా ఊదు, ఎటు ఊరంతా బాగా ఊతున్నావుగా ఉన్నవి లేనివి. ఎరా నేనున్ను అదిన్నును దీపాలు ఆర్పేసి ఆరుబయట వెన్నెట్లో కూర్చుని ఒకే విస్తట్లో భోజనం చేయడం కల్లారా చూశానని శుద్ధ అబద్ధాలన్నీ ప్రచారం చేసేసి నన్ను నా ఆడవాళ్ళని అప్రతిష్ట చేయాలని చెప్పి మామయ్య తీవ్ర కోపావేశ ఆయాసంతో పడిపోతే అత్తయ్య జోక్యం చేసుకుని, అబ్బాయి చీటికి మాటికి ఆయన చేత అబద్ధాలు అనించకరా, ఆనక మామయ్య నరకంలో నానా యాతన పడాల్సి వస్తుంది పాపం అని సర్ది చెప్పింది. మామయ్య తక్షణం బూర అందుకొని పిచ్చి పిచ్చిగా ఊదడం మొదలుపెట్టాడు. నడిమింట్లో ఓవైపు గొలుసుల ఉయ్యాల బల్ల ఉండేది.
మరోవైపు గున్న ఏనుగు నిలబడ్డట్టు పందిరి పట్టె మంచం ఉండేది. మామయ్య మధ్యాహ్నం వేళ కాసేపు ఉయ్యాల మీద జోగేవాడు. క్రీం క్రీం అంటూ ఉయ్యాల గొలుసులు జోకొడుతుంటే మాగన్నులోంచి కళ్ళు తిప్పి చూశాడు. గడప వారగా కూర్చుని పత్తి విప్పి ఒత్తులు వేస్తున్న అత్తయ్యను చూసి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చటుక్కుని లేచి, రేపటి కూర మాట ఏమిటి, ఏమన్నా ఆలోచించావా అన్నాడు పెద్ద సమస్య అయినంత కంగారుగా. రేపటి సంగతి రేపు తెల్లవారిని అన్నది ఆవిడ మెత్తగా. మామయ్య మొహంలో ఆలోచన తీవ్రత కనిపిస్తుంది. ఉన్నట్లుండి అత్తయ్య కథ మొదలుపెట్టింది. ధర్మరాజుల వారు గుమ్మంలో ముష్టివాడొస్తే రేపురా అన్నారట. అది విని భీముల వారు నవ్వారట. ఎందుకురా నవ్వుతున్నావు అని అన్నగారు అడిగితే, నువ్వు రేపటిదాకా ఖచ్చితంగా బతుకుంటావు కదా అని ఆనందపడుతున్నావు అన్నట్ట. ఆ పళంగా ధర్మరాజు సిగ్గుపడిపోయి ముష్టి వేసి పంపాట అని ముగించింది. ఉయ్యాల క్రీంకారం నీరసంగా ఉంది. అమ్మీ, అదో చిత్రం, దానికో లెక్క ఉంది. దేవుడు విస్తరాకుల మీద పేర్లు రాసి పెడతాడు. మనం పుట్టగానే వీడికి ఇన్ని, దీనికి ఇన్ని అనించి వాటికి వరసాగ్గా అంకెలు వేసేసి ఆకుల మీద దస్కత్తులు పెట్టేస్తాడు. వాడి వంతు ఆకులు చెల్లిపోయాయనుకో, ఇంకేముంది, మిగిలేది నేల. అయితే ఆ అంకెలు కనిపించవు మనకి, ఆ లిపి అర్థం కాదు. అంచేత అంతా నిగూఢం. ఆయన వేదాంతం పూర్తి కాకుండానే అత్తయ్య లోపలికి వెళ్ళింది. ఇవి లోతైన విషయాలు, నీకు చెప్పినా అంత తేలిగ్గా అర్థమవుతాయా? ఒంటింట్లోంచి చీటపాటలు వినిపించాయి. మరి కాసేపటికి అత్తయ్య చిన్న వెండి గిన్నెలో గల్లు గల్లున వచ్చి ఆయనకు అందించింది. వరి పేలాలా, మంచి ఊగ తట్టిందే అని విస్తుపోయి, బొండి మల్లెల్లా వచ్చాయి, బొండు మల్లెల్లా విచ్చాయి అంటూ నోట్లో వేసుకుని, ఉప్పు కారం సరే గాని ఓ నేచుక్క, చిటికెడు జీలకర్రే, కరివేపులు సమకూర్చడం వల్ల వరిపేలానికి వైభవం దక్కింది. సరేలే, చిన్ని బొజ్జకి శ్రీరామ రక్షని ఎప్పుడు ఇదే రంది. ఓ యాత్ర, ఓ పాత్ర, మాధవుడికి రైలు పాస్ కూడా ఉంది. కాశీ తీసుకెళ్లి గంగా స్నానం చేయిస్తానంటే ఊ అంటేనా? దేనికైనా ప్రాప్తం ఉండాలి. అత్తయ్య గొంతు జీరపోయింది. ఆయనేమీ చలించలేదు. పేలాలు ఒక్కొక్కటే నోట్లోకి విసురుకుంటూ, అమ్మీ, ఒక సూక్ష్మం చెప్తా ఇను. గంగ కాశీలోనే ఉందనుకోవడం నీ అజ్ఞానం. కాశీలో పుట్టిన మబ్బు వచ్చి 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 కాళహస్తి మీద కురుస్తుంది. స్వర్ణముఖిలో చలమ మేఘమై కదిలి శ్రీశైలాన్ని చినుకుతుంది. కృష్ణ నీరు కరిముబ్బి తునకై పోయిపోయి కావేరి మీద వడగల్లుగా రాలుతుంది. గోదావరి ఆకాశ మార్గాన కనకదుర్గమ్మకి నీళ్ల కావిళ్ళు సారె పంపుతుంది. అందుకని గంగా స్నానం కోసమని కాశీ దాకా వెళ్ళక్కర్లేదే బుచ్చి. తొలకరి వానకి మన చూరు కింద తలబెడితివా, 7 నదుల్లో స్నానం చేసిన ఫలం. తద్వారా 7 జన్మలకు సరిపడా పుణ్యము వస్తుంది. పుణ్యం కాదు, పట్టెడు జలుబు వస్తుంది. నీ వెర్రి వేదాంతం విని విని నాకు చిర్రెత్తుకొస్తుంది. ఎప్పుడూ ఆ ఫలంగా నిన్ను చంపి నే చచ్చూరుకుంటా, పీడ వదులుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మామయ్య విలాసంగా నవ్వి, మరిహనే, అదే ఆనంద స్థితి చేరుకున్నావు. నీకు జన్మరాహిత్యం తప్పదే బుచ్చి. వచ్చే జన్మలో వేరే పిల్లని వెతుక్కోవాల్సిందే. అత్తయ్య కూడా నవ్వాపుకోలేక కళ్ళు ఆపుకుంటూ నవ్వొత్తుకుంది. పెద్దలు ఇచ్చిన 3 ఎకరాల భూమి ఉంది అప్పదాసు గారికి. ఏటా సంక్రాంతికి 3 పుట్ల కౌలు ధాన్యం వస్తే ముందు వైపు పాత్ర వేయించేవాడు. ఏరువాక వచ్చి రాకుండానే పాత్ర తీయించి ఓ పుట్టి ధాన్యం రోజువారీ వాడకానికి వెదురు గంపలో పోయించి మిగతావి అమ్మేసి పై ఖర్చుకు పక్కన పెట్టేవాడు. తొలకరించగానే పూడ్చిన పాతర గుంట మీద పొట్లపాదు, చిక్కుడు గింజలు పెట్టేవాడు. బులబులాగ్గా ఉండే పూతమట్టి మీద లోపలి గడ్డి పొరలు చీల్చుకొని పాదులు వినాయక చవితికి పందిళ్లు వంగిపోయేలా కాసేవి. కొయ్య తిరగలి ముందేసుకొని ఎదురు బొదురుగా కూర్చొని వారానికోసారి ధాన్యం విసురుకునేవాళ్ళు. పట్టు కనిపించావు, నువ్వే పెడ తిప్పుతున్నావు, ఏమిటా పెడసరం, మన కాపురం. ఇద్దరు ఒకరినొకరు కసురుకుంటూ విసురుకుంటూ ఊకా నూకా చెరిగి కందుల్లాంటి బియ్యం బానకెత్తేవారు. నా చేత నెత్తురు కూడా తినిపిస్తున్నావు అని ఆవిడ గొనిగితే, మరే, రాక్షసులు ఇష్టంగా తింటారని మామయ్య మాటకి వేస్తే కాసేపు తిట్లవాన కోసి వెలిసేది. ఎప్పుడు చూసినా ఇద్దరు ఏదో పనిలో మునిగిపోయి ఉండేవారు. ఊరగాయల తరుణం వస్తే ఇక చెప్పాలా, కారాలు మిరియాలు నూరుకుంటూ
పెళ్లి పనుల్లా చేసి పడేసేవాళ్ళు ఊరగాయలు. వానాకాలం చెట్ల నీళ్ల పని, లేకపోతే వేరే పనులు కల్పించుకునేవాళ్ళు. వానాకాలం చెట్ల నీళ్ల పని లేకపోతే వేరే పనులు కల్పించుకునేవాళ్ళు. తాటాకులు చీల్చి చక్కగా చెదరలు, ఊరేసిన బెండలు, గోగులు, నార తీసి తాళ్లు పేని పందిళ్ళు అల్లేవారు. రాలిన తాటి పళ్ళ బుర్రలు పోగు చేసి తీగల పాత్ర వేసేవారు. వాకిలి ముందు ఇంటి వైపుకి వాలి పెద్ద వేప చెట్టు ఉండేది. వైశాఖంలో రాలే వేప పూతకి చెట్టు కింద చేపలు పరిచి మధ్యాహ్నాలు చల్లగా కాలక్షేపం చేసేవారు. ఆ రోజు ఇద్దరు చెట్టు కింద చేప మీద కూర్చుని వైకుంఠపాళి ఆడుతున్నారు. పందాలు వేస్తూ పావులు కదుపుతున్నారు. మామయ్య పాము నోటపడి జారాడు. అత్తయ్య నిచ్చెనల మీద నడుస్తుంది. చూడు చూడు, రాయచిలక మామిడి పంది తెచ్చుకుంటుంది అన్నాడు పైకి చూస్తూ. అత్తయ్య వేపు చెట్టు మీదకి పరిశీలనగా చూసి కళ్ళల్లో వెతికి, మామిడి పింద కరెస్టే గాని అది చిలక కాదు, ఉడత అంది. చిలక ఎర్రగా ముక్కు, పచ్చగా తోక కనిపిస్తుంటేను ఉడత రావులారు గీసిన 3 గీతలు స్పష్టంగా కనిపిస్తుంటేను. వీళ్ళ గొడవలో ఉడతో చిలకో తెలకుండానే అది పారిపోయింది. అత్తయ్య చూపు మళ్ళీ ఆట మీదకి మళ్ళింది. తేలు కుట్టినట్టు ఒక్కసారి పెద్దగా, అయ్య దేవుడో, నా పావు కదిపేశాడు, తొండి చేశాడు అరిచింది అత్తయ్య. తొండి చేయాల్సిన అగత్యం అప్పదాసుకు లేదు అన్నాడు గంభీరంగా. ఆడదాన్ని అన్యాయం చేస్తే నరకానికి పోతావు. అక్కడ రక్కిస పొదలో వేసి ఉయ్యాల లూపుతూ తీతూ పక్షి మీద చేత జోలలు పాడిస్తారా? ఏం పర్వాలా, ఆ జోలలతో 5గురు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వలేదా? ఓరి మాయల పకీరు, నీతో ఆట కూర్చోవడం నాదే తప్పు. మాట విసురుకున్నారు. ఇక మాటలు స్ఫురించక గవ్వలు అందుకున్నారు. పందెకి గవ్వ నేలకు తగిలి అబ్బా అన్నాను. 2 కళ్ళు తీవ్రంగా నన్ను చూస్తున్నాయి. ఒరే విభీషణాయ్, ఇట్రారా అని పిలిచాడు మామయ్య తీవ్రస్తరంతో. అత్తయ్య నొష్ట రాసిన రాయి తుడిచినా పోదు, చీర చెరుగులు పెట్టి అద్దినా పోదు, బయట చెంగులతోటి పులిమినా పోదు అని పాడుకుంటూ చెదిరిపోయిన గవ్వలు తిరుగుతూ ఏరుతుంది. అత్తయ్య నొష్ట రాసిన రాయి తుడిచినా పోదు, చీర చెరుగులు పెట్టి అద్దినా పోదు, బయట చెంగులతోటి పులిమినా పోదు అని పాడుకుంటూ చెదిరిపోయిన గవ్వలు తిరుగుతూ ఏరుతుంది. రమ్మంటే రావేరా అని మళ్ళీ గద్దించాడు మావయ్య. అసలే ఆయన బొటన వేలు నుంచి బోడుగుండు దాకా గంధం పట్టించుకున్నాడేమో. కళ్ళు మాత్రం కనిపిస్తూ దయ్యంలా ఉన్నాడు. చచ్చేంత భయంగా వెళ్ళి దగ్గర నిలబడ్డాను. ఆ భయంతో చేతులు కూడా కట్టుకున్నాను. అతి వినయం ప్రదర్శించకు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మా లేడీస్కి నేను రోజు తల తువి జడ వేస్తున్నానని ఊరంతా టామ్ చేస్తున్నావట. ఏదో చెయ్యి తిరక్క అది చస్తూ ఉంటే కాస్త సాయం చేస్తే అది నీకు వేళాకోళంగా ఉందా? నేనేదో చెప్పబోతుంటే చెయ్యెత్తి వారించి అప్పదాస్ అనేవాడు. గోరింటాకు రుబ్బి పెళ్ళాంచేది కాకరాకు వేసి మరీ పెట్టాడని అగ్రహారం బడితలంతా ఆడిపోసుకుంటున్నారట. నా బొంద, ఉబలాటం తప్ప పండిందా చచ్చిందా అంది అత్తయ్య గవ్వలు కుప్పబోస్తూ. మామయ్య ఒక్కసారి బుస వదిలాడు. వసకము మింగి చచ్చావా పిచ్చపక్షి, ఆవిడ్ని గసిరి మళ్ళీ నా మీద పడ్డాడు. నా అధిక మాసాలంత లేదు నీ వయసు, వెధవన్నర వెధవ, పోనీ బొడ్డూడని వెధవి. చెప్పావే పో, దానికా ముదురు పీనగలంతా పడి పోవాలా? మామయ్య నోరు చించుకు అరుస్తుంటే అత్తయ్య అందుకొని, వీటికేం గాని వీపు రుద్ది స్నానం చేయిస్తున్నానని చెప్పేవు రోయ్, నువ్వు అసలే లౌక్యం తెలియని వెధవ్వి అంది హెచ్చరికగా. పళ్ళు కొరికి చెవుల్ని కూడా కప్పేస్తూ కాశీతుండు గుండుకు చుట్టుకున్నాడు మా అప్పదాస్ మావయ్య. అది శ్రావణ మాసం. నేల చిత్తడిగా ఉంది. శుక్రవారం పేరంటానికి అత్తయ్య మా ఇంటికి వచ్చింది. మరి కాసేపటికల్లా మావయ్య చేతికర్ర మోగించిన లాంతరు పట్టుకుని వచ్చి మా వీధి అరుగు మీద కూర్చున్నాడు. ఇంకా అప్పటికి సూర్యాస్తమయం కూడా కాలేదు. క్షణం కూడా వదిలి ఉండలేడు కొత్త పెళ్లి కొడుకు అని. నిన్ను కాకెత్తుకుపోతుందని భయం అని సరసాలకు వరసైన వాళ్ళు పేరంటంలో అత్తయ్యను ఆట పట్టించారు. మామయ్య క్షణాలు లెక్క పెడుతూ మాటికి లోపలికి తొంగి చూస్తున్నాడు. పేరంట వాళ్ళంతా కదిలి వెళ్ళిపోయాక అమ్మ పళ్ళెల్లో తాంబూలం, పళ్ళు, శనగలు పట్టుకొని అరుగు మీద కూర్చున్న మామయ్య చేతికిచ్చింది. ఆయన మొహం నిండుగా వెలిగింది. అమ్మ మామయ్య కాళ్ళకు మొక్కింది. తల నిమిరి దీర్ఘ సుమంగళీ భవ అని నోరారా దీవించాడు. పొద్దు కూకితే దానికి కన్ను కనపడదు, అసలే బురద, జారిపడితే నా చావుకు వస్తుందని వచ్చా అన్నాడు మామయ్య సంజాయిషీగా. ఆది దంపతుల్లా మీ ఇద్దరు వచ్చారు. నిజంగా నా నోము పండింది. ఆ పళ్ళెం ఇటివ్వండి,
పిల్లాడితో ఇంటికి పంపుతా అంది అమ్మ మర్యాదగా. ఆ, ఎందుకమ్మా చాదస్తం అంటూ పై తువ్వాలు పరిచి వాయనం అందులో గుమ్మరించి పళ్ళెం అమ్మ చేతికిచ్చేశాడు మామయ్య. అత్తయ్య నుదుటి బొట్టు మీద బొట్టుతో గంధం పూసిన మెడతో పసుపు కాళ్లతో గల్లు గల్లుమంటూ కొంగులో వాయనం పట్టుకుని బయటకు వచ్చింది. మామయ్య ఆమెను నిలువెల్లా ఓసారి తేరివారా చూశాడు. అప్పుడే పశువులు ఇళ్ళకొస్తున్నాయి. గొడ్ల వెంట వస్తున్న మా నాన్న మామయ్యను చూసి, వాళ్ళ ఆవుని దూడని బావకు చూపించు, మళ్ళీ ఆయన దొరకడు, ఏ కళ్ళనున్నాడో ఇవాళ మెట్టు దిగాడు అని నాకు పురమాయించాడు. నేను వాళ్ళ ఆవుని దూడని తోలుకొచ్చి అరుగు దగ్గర నిలబెట్టాను. మామయ్య అరుగు దిగి ఆవు మెడ నిమురుతూ, మీ చేతుల్లో ఉండగా దానికేం లోటు, కామధేనువులా ఉంది. తన తువ్వాల నుంచి గుప్పెడి శనగలు తీసి చేత్తో నోటికి అందించాడు. ఆవు ఆత్రంగా తినేసి మామయ్య అరచేతిని కూడా నాకింది. ఆ స్పర్శను కాసేపు ఆనందంగా అనుభవించాడు. దూడ ఒక చోట నిలవక చెంగనాలు వేస్తుంది. మామయ్య ఆవు ఒళ్ళంతా నిమిరి, మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా అన్నాడు మురిపెంగా. ఇంకా 3 నెలలు ఆగాలి బావా అన్నాడు మా నాన్న. ఆవు మెడలో గంట కదిలి చప్పుడైంది. సత్యం రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం అన్నాడు కానీ చెట్టును మర్చిపోయాడయ్యా. అసలు రుణానుబంధం చెట్లదే అన్నాడు మామయ్య గంభీరంగా. మీకెప్పుడు అదే యావ అని ప్రస్తావన మార్చి సైగతో చెప్పి నా చేత కూడా మామయ్యకి కాళ్ళకు మొక్కించారు అమ్మా నాన్న. నా అంతవాడి కావాలరా పోకిరి గాడిద అన్నాడు మామయ్య వెన్ను మీద చెయ్యేసి. పాపం, ఇంకేదైనా మంచి ముక్క అనకూడదు అంది అత్తయ్య. మామయ్య గలగలా నవ్వి, మీ అత్తయ్య లాంటి మంచి పెళ్ళాం నీకు జతపడాలరా అన్నాడు. అట్లా అన్నారు బాగుంది అంది అత్తయ్య గర్వంగా బోసి నవ్వుతూ. ఇద్దరూ కదిలారు. అమ్మా నాన్న, ఆవు దూడ నేను వీధి దాకా సాగనంపాం. ఇక ఇద్దరూ వీధిన పడ్డారు. మామయ్య భుజం మీద చిన్న మూట, చేతిలో లాంతరు, చేతి కర్ర. ఆ మూట ఇటుపు, నేను తెస్తా చెయ్యి జాపుతూ అంది అత్తయ్య. నేను ఇవ్వను, ఇది నా వాయనం, ప్రత్యేకం ఇచ్చారులే పోతు పేరంటాలి వచ్చావని. మూట జారితే మట్టి పాలవుతాయి. ఏమీ అవవు, ఇదిగో ఇంటికి వెళ్ళాక మళ్ళీ తిరకాసు పెట్టకు, నా వాయనం నాదే, ఇప్పుడే చెప్తున్నా. అడ్డం తిరిగి నిలబడి పేచీకి దిగాడు మావయ్య. రాత్రిపూట అన్ని శనగలు తింటే అది నా స్వార్జితం, నా హక్కు భుక్తం, నీ జోక్యం సహించను మావయ్య సుస్పష్టంగా చెప్పాడు. సరే పద, ముందు ఇంటికి చేరని, ఇంత రొస్టు మనిషిని నేను భరించలేను బాబు. అటక ఎక్కించి నిచ్చెన తీశావే, నిన్ను ఈ జన్మకి నమ్మాలని ఉంది. శ్రావణ శుక్రవారం పూట వీధిలో పంచాయతీ పెడతావా? నీ వల్ల పేరంటల్లో నానా మాటలను నవ్వారు. నా ఓపిక అయిపోయింది. ఇదిగో ప్రద్దానికి నా మీద ఒంటికాల మీద లేచావంటే 5 బిడ్డల తల్లిని, ఏమనుకుంటున్నావో? కాకి చేత కబురు పడితే రెక్కలు కట్టుకు వాళ్తారు, దర్జాగా పల్లకి ఎక్కించి తీసుకెళ్తారు. అత్తయ్య కంఠంలో కోపం, బాధ. ఓసోస్, సమయం వస్తే నన్ను తీసుకెళ్తారు పల్లకీలో, కానీ శనగల విషయంలో రాజీ ప్రసక్తి లేదు అన్నాడు తెగేసి. పేరంటానికి వెళ్ళిన సందడి మళ్ళీ గూటికి చేరింది. పందిరి మంచం మీద కూర్చొని సాతాళించిన శనగలు తిని రాగి చెంబుతో తులసి తీర్థం దాగి వచ్చి, బాగుందే అన్నాడు తేనుస్తూ. ఆవిడ ఊ కొట్టింది ఆవులిస్తూ. కిటికీలోంచి పందిరి మంచం మీద పడుతున్న వెన్నెల పట్టెల్ని తడుముతూ, అమ్మీ చూసావా, వెన్నెల కొబ్బరి తురిమి ఆరబోసినట్టుందే. దాంతో ఇప్పుడు కొబ్బరిలో చేయమంటావా ఏంటి? పొద్దయింది, పడుకో. నిద్ర రావడంలే, మనసు ఇవాళ చిత్రంగా ఉంది. కళ్ళు మూసుకో, అదే వస్తుంది. మూతపడందే. ఆయన వాలకం చూసి ఆవిడ లేచి దగ్గరగా కూర్చుంది. సత్సంగత్వే నిస్సంగత్వం. తోడు నీడ నాకు దొరికినంత గొప్పగా ఆ దేవుడికి కూడా దొరికిండవు. అవన్నీ ఇప్పుడెందుకు? ఎందుకో అనాలనిపిస్తుంది. నీకు ఆ దాక్షారం సంబంధమే కుదురుంటే ఈ వైభవం నాకు దక్కేదా? నీ బతుకు ఇట్లా ఉండేదా? పేదరాశి పెద్దమ్మలా. పాపం, ఆ దాక్షారం లేదు, ఎత్తుఫారం లేదు. ఆ మాటకి అనుమానంగా ఆమె కళ్ళలోకి చూశాడు. నిజం, మనకిష్టప్ప మీదొట్టు, ఊరికే నేను ఉడికించడానికి అనడమే ఉత్తునే. ఆమె మాటకి మంచు కురిసిన తమ్మి రేకుల్లా ఉన్న ఆయన కళ్ళు మెరిశాయి. మొండి ఘటాన్ని లొంగదీయడానికే ఆ దాక్షారం. మాధవుడి మీద ఒట్టు. అనుకున్నది అయింది ఒక్కటే సంబంధం. నాకు నగల మీద మోజు లేదు, అవి లేవన్న వెలితి లేదు. నారాయణుడి సాక్షిగా చెప్తున్నా అంది చేతిలో చేయి వేస్తూ. బుచ్చమ్మ, ఎంత చల్లటి మాట చెప్పావే.
అంటూ హాయిగా ఊపిరి పీల్చాడు. అదే ఆఖరి మాట, అదే చివరి శ్వాస. తెల్లటి వస్త్రంలా ఆయన దేహాన్ని వెన్నెల నిలువెల్లా కప్పింది. కాకి కబురు అందుకొని 5గురు పిల్లలు రెక్కలు కట్టుకు వాలారు. పల్లకి ఎక్కించి తీసుకెళ్లారు తండ్రిని. మనవళ్ళు, మనవరాళ్ళు, అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంతా వచ్చారు. కొంచెంత బలగం ఉన్నా మా ఇద్దరిదే ఈ లోకం అన్నట్లు బతికారు అనుకున్నారు అందరూ. ఇంకా నాకు పొద్దు పొడవదు, చిలకంటే చిలకే, ఉడతంటే ఉడతే, కాదనేవాడెవడు? గడియారంలో పెద్ద ముళ్ళు రాలిపోయింది, ఇహ నా క్షణాలు కదలవు అని అత్తయ్య గోడు గోడున ఏడ్చింది. పెరటి తోట తలవాల్చింది. మహారాజ పోషకుడు మరి లేడని. 4 రోజుల దాకా ఆ ఇంటి ఛాయలకు వెళ్ళలేకపోయాను. మామయ్య వేసిన తీగల పాతరలా ఎన్ని జ్ఞాపకాలు. అలవాటు పడిన కాళ్ళు అటే లాగేస్తున్నాయి. వెళితే అత్తయ్య ఒక్కతే కుంకుడు చెట్టు కింద కూర్చునుంది. నన్ను చూసి ఒక్కసారి బావురుమంది. నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుంది. నాకేం మాట్లాడాలో తెలియదు. కాసేపటికి ఆవిడే తెప్పరిల్లింది. అబ్బి, నీతో నిజం చెప్తున్నా, నేను ముందు రాలిపోతానేమోనని క్షణక్షణం భయపడి చచ్చేదాన్ని. ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరిందిరా. నాకు అత్తయ్య మాటలు విడ్డూరంగా తోచాయి. నే ముందు పోతే పసుపు కుంకాలు మిగిలేవేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో నాకు తెలుసు, పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే, పచ్చడి చెట్టు కింద కూర్చొని చెప్తున్నా, దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆనక నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని. మొగుడు చావు కోరుకునే వెర్రిముండలుంటారా అనుకోకు, ఉంటారు. నాకు మీ మామయ్య అంటే చచ్చేంత ఇష్టం రా. ఆయన ముచ్చట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకునేది. అత్తయ్య చెప్తుంటే ఆము అనకుండా మౌనంగా వింటున్నాను. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నే వెన్నంటూ ఉండకపోతే ఎవరు ధైర్యం ఇస్తారు? అర్ధరాత్రి పూట ఆకలిస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? పిలిస్తే పిలకెత్తే పిచ్చి వెర్రి కోరికలు ఎవరు తీరుస్తారు? కొడుక, కోడల, మనవడా, దేవుడా, నేను అన్నది కరెక్టా కాదా? ముచ్చులా మాట్లాడవేరా అని చిరాకు పడి, అబ్బాయి సై అంటే సై, నువ్వంటే నువ్వనుకోవడమే కానీ అరమరికలు, తెరమరుపులు ఎరగం. మేం మొగుడు పెళ్ళాలన్నది ఎప్పుడూ అప్పుడే పెళ్లి పల్లకిలోనే మర్చిపోయాం. అత్తయ్య మాటలకి అర్థం కానట్టు చూశాను. ఆవిడ పెదాల మీద చిన్న నవ్వు మెదిలింది. ఏమైందంటే, లగ్గం కాగానే మమ్మల్ని పల్లకీలో ఊరేగిస్తూ అమ్మవారి గుడికి తీసుకెళ్తుంటే దారి మార్గంలో తన మధుపర్కం కొంగికి ముడేసి ఉన్న మూట విప్పి పిడికెడు వేరుశనక్కాయలు నా దోసిట్లో పోశాడు. నా ఒళ్ళు జల్లుమంది. గుండె తీసి ఇచ్చినట్లు అనిపించింది. తిను తిను, బాగుంటాయి, కాలక్షేపానికి ఉంటాయని తెచ్చాను అన్నాడు. ఇంకా మీసమైనా రాలేదు, ఈ అబ్బాయికి ఎంత ధైర్యం అనుకున్నా. ఓం ప్రథమం మా సావాసం అక్కడే మొదలైంది. వీడెవడో మంచివాడే, పంచుకు తినే రకం అని గురి కుదిరింది. 70 ఏళ్ళైనా పల్లకిలో దొంగచాటుగా తిన్న శనక్కాయల రుచి ఇప్పటికీ నా నాలుక మీద ఉందిరా. చిరునవ్వు చెమర్చినట్లయింది. ఒక్కసారి గాఢంగా శ్వాస పీల్చి నిబ్బరించుకుంది అత్తయ్య. ఎక్కడెక్కడో ఉన్న పిల్లల్ని పచ్చడి చెట్లలో చూసుకోవడం నేర్పించాడు. మీ మామయ్య ఇన్నేళ్ల సావాసంలో కావలసినన్ని కబుర్లు చెప్పాడు. ఉత్త పోచుకోలు కబుర్లు కాదు, బతుకు బరువు తగ్గించే ముక్కలు. నేను కాసే పూసే ప్రతి చెట్టులోనూ మీ మామయ్యని చూసుకోగలను. లక్క బంగారంలా కలిసిపోయాం. బంగారం హరించింది, ఇదిగో ఈ ఒక్క ముద్ద మిగిలింది. ప్రమిదలేని ఒత్తి ఎన్నాళ్ళుంటుంది? నా విస్తళ్ళు అయిపోగానే నేను. ఎక్కిళ్ళు వినిపించాయి. ఇన్ని చెప్పి మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తావు అని గసిరాను. అత్తయ్య ఉలిక్కిపడి నాకేసి చూసి, మరి బతికంటే అదేరా బడుద్దాయి అని బోసిగా నవ్వింది.